తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఐతాభత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఎర్రవంతెన వద్ద పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని గుర్తు చేశారు ఆనందరావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మధ్యతరగతి సంక్షేమే లక్ష్యంగా టీడీపీ ఏర్పడిందన్నారు. 5 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిందని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తి హక్కులు కల్పించిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. వేదాలకు అతీతంగా సేవ అందిస్తాను, దేశ సమగ్రతను కాపాడడం నా బాధ్యతగా భావిస్తాను, క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను, పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు అందరూ నలభై 4 సంవత్సరాలైంది ఈ వేళకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెంది ఈ 44 సంవత్సరాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎంతో మంది ఎంపీలు చేశారు, అనేక రకాలైనటువంటి నామినేటెడ్ పదవులు చేశారు. ఎంతో అభివృద్ధి జరిగింది. ఎన్నో కొత్త పాలనా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే కారణం తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మీ అందరూ ఎప్పటికీ మర్చిపోవద్దని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు మనందరికీ, నేను హాస్టల్లో ఉండేవాడిని, 6వ తరగతి శ్రీరాంపురం హాస్టల్లో ఉండేవాడిని. కొంతకాలం అక్కడ ఉన్నాను, కొంతకాలం ఏమో ఇతరాల కాలగట్టు ఉన్నాను. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉండి అమలాపురం మున్సిపల్ హై స్కూల్ చదువుకున్నాను. హాస్టల్లో కొట్టుకునేవాళ్ళం. ఎన్టీ రామారావు ఫ్యాన్స్ నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే అంత గొప్ప నటుడు, అంత గొప్ప నాయకుడు ఇంకొక ఎవరు కూడా ఉండరని ఎప్పటికీ వాళ్ళని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి లేదు అన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఈ రోజు స్థాపించి తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప సంస్కర్త, పరిపాలనా దక్షుడు, యుగ పురుషుడు, తెలుగు జాతి ఖ్యాతిని అంతకు ముందు మనం మద్రాసులు అనేవారు. అంటే భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరన్నీ అడిగితే మేము మద్రాసులే నువ్వు వెళ్ళము, మనల్ని మద్రాసులు అనేవారు. కానీ తెలుగు వారము మేము ఈవేళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా నువ్వు ఎవరంటే చంద్రబాబు గారా అంటారు. మన ఢిల్లీ వెళ్ళాం మేము, రామ్మోహన్ గారు, మీ అందరం. మీ స్టేట్ ఏంటంటే నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే భారతదేశం మొత్తం ఈవేళ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పేర్లు మనకి బ్రాండ్ గా మారాయని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం పెట్టారు. మొట్టమొదటిసారిగా ఓల్డేజ్ పెన్షన్లు పెట్టారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి
పదవులు ఇచ్చారు. అది లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అది కాకుండా అభివృద్ధి చేశారు. ఎడ్యుకేషన్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ రోజు ఇలాగే ఉంది అంటే కారణం ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తెలుగు వారికి ఒక గుర్తింపుగా ఉందంటే కారణం ఎన్టీ రామారావు గారి ఈ పార్టీ ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తట్టుకుని నిలబడి ఈ వేళకి ఈ పార్టీ జెండా భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెపరెపలాడుతుందంటే కారణం ఈ పార్టీని కంచు కోటలాగా చేసి ఈ పార్టీని నిరంతరం కాపాడుతూ ఈ పార్టీని ఏ పార్టీకి తీసుకోని విధంగా ధీటుగా తయారు చేసి నేనున్నానని చెప్పి తెలుగుదేశం పార్టీ పునాదిని బలం చేసి ఎదిగించిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ క్లింటన్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ గేట్స్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారిని అభివృద్ధి విషయంలో సలహాలు అడిగి ప్రైమ్ మినిస్టర్ సలహాలు అడిగి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవేల్ని